నేను ముందు గఫూర్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తానండి. నాకు కొంచెం టైం చూడండి, ఎందుకంటే చాలా చెప్పండి. ఒక విషయం ఏంటంటే గఫూర్ గారు ఒక ఇంప్రెషన్ ఉంది గఫూర్ గారికి ఏంటంటే చంద్రబాబు గారికి ఏంటంటే 14 to 19 మధ్య చంద్రబాబు గారు రివ్యూస్ ఎక్కువ చేసేవారు, ఎక్కువ టైం తీసుకునేవారు అనేది బాగా ఇంప్రెషన్. ఆఫీసర్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారనేది ఒక ఇంప్రెషన్ ఉంది, ఎక్కువ టైం రివ్యూ చేస్తారనేది. మీరు గమనించండి, చేంజ్ గమనించండి. మీరు ఈ 24 తర్వాత చాలా టైమ్లీ రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి. ఎక్కువ టైం తీసుకోవటం, ఆఫీసర్స్తో ఎక్కువ టైం గడపటం అది లేదు. ఆ చేంజ్ చాలా చంద్రబాబు గారు ఆ చేంజ్, ఆ టైమ్లీ ఆఫీస్కి రావడం, టైమ్లీ రివ్యూస్ చేయటం, ఆఫీసర్స్ కూడా ఆ టైమ్స్ ఫిక్స్డ్ టైమ్స్లో వాళ్ళ డిపార్ట్మెంట్ రివ్యూ చేసి పంపించి డైరెక్షన్స్ ఇచ్చి పంపిస్తున్నారు. అంతకుముందు 14 to 19 మధ్య ఆ టైం కంటే ఎక్కువ టైం రివ్యూ చేసేవారు అనేది బాగా మనందరికీ తెలిసిన విషయం. బట్ ఆ ఇంప్రెషన్లోనే గఫూర్ గారు ఉన్నట్టు అది ఒకటి ఐఎమ్ డిఫర్ అవుతున్నాను నేను. రెండో అంశం ఏంటంటే ఎమ్మెల్యేస్ని మిగతా వాళ్ళని కూడా కలవట్లేదని మీరు గమనించిన ఒకసారి చేంజ్. లోకేష్ గారు ఎమ్మెల్యేస్ ఫ్యామిలీతో సహా డిన్నర్ మీటింగ్స్ పెట్టి మీ ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చెప్పండి, నేను క్లియర్ చేస్తానని చెప్పారు. సీఎం గారు కూడా సాటర్డే చాలాసార్లు పార్టీ ఆఫీస్కి వచ్చి అందరినీ కలవటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. నియోజకవర్గ ప్రాబ్లమ్స్, నియోజకవర్గ డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్, లేకపోతే వాళ్ళకి ఉండే కొన్ని ఫండ్స్ ప్రాబ్లమ్స్ ఇవి ఉంటాయి కదా డెవలప్మెంట్ కోసం, వాటన్నింటి కూడా ఆయన త్రూ డిన్నర్ మీటింగ్స్ కండక్ట్ చేసి వాళ్ళతో ఫ్యామిలీస్తో ఫొటోస్ దిగి చాలా టైం స్పెండ్ చేశారు. అది ఎప్పుడు జరగలేదు, ఇది చాలా ఇంటరాక్షన్ అనమాట. అట్ ది సేమ్ టైం చంద్రబాబు గారు పార్టీ ఆఫీస్కి వచ్చి చాలామంది కార్యకర్తల్ని శనివారం కలుస్తూ లీడర్స్ అందరిని కలుస్తూ మీటింగ్ పెట్టుకొని చాలా విషయాలు సంభాషిస్తూ ఉన్నాను. అంటే నేనేదంటే గఫూర్ గారు నోటీస్ చేసినంత ఇంకా ఇంప్రూవ్ కావాలేమో, ఇంకా ఎక్కువ మందిని కలిస్తే బాగుంటుందేమో, అడ్వైస్ బాగుంటుంది. కానీ చాలా చేంజ్ అయింది గవర్నెన్స్లో, చాలా ఇంప్రూవ్ అయింది. చంద్రబాబు గారి స్టైల్లో ఎక్కువ మందిని కలుస్తున్నారు, లోకేష్ గారు కలుస్తున్నారు, పార్టీ ఆఫీస్కి వెళ్తున్నారు, కార్యకర్తలను కలుస్తున్నారు అనేది మాత్రం మీ ద్వారా నేను తెలియజేస్తాను. సెకండ్ అంశం ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ అంశం మన రవి గారు చెప్పింది. రవి గారు గవర్నెన్స్ ఇంప్రూవ్ అయింది, లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్ అయింది, కొన్ని చాలా విషయాలు 3 పాయింట్ చాలా పాజిటివ్గా చెప్పారు. నేను కూడా అగ్రీ అవుతున్నాను. 4వ పాయింట్ ఏంటంటే ఆఫీసర్స్లో ఇది చాలా కీలకమైన అంశం. నేను కూడా వారితో కొంచెం ఈ పాయింట్లో నేను అగ్రీ అవుతున్నాను. రవి గారి పాయింట్లో ఆఫీసర్స్ వెంటనే రియాక్ట్ అవ్వట్లేదు. నీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను, డిఎస్సికి సంబంధించి వైసీపీ కొంత న్యూసెన్స్ చేసింది, దాన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెంటనే అడ్రస్ చేయలేదు, దానివల్ల చాలా గ్యాప్ వచ్చింది. అట్లనే చాలా ఇష్యూస్ టెక్నికల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఆ టెక్నికల్ ఇష్యూస్ చెప్పాల్సింది ఆఫీసర్స్ చెప్పాలి. కన్సర్న్ కమిషనర్సు, డైరెక్టర్సు, లేకపోతే జిల్లా అధికారులు, కలెక్టర్సు, వీళ్ళు కూడా ప్రెస్లో బ్రీఫ్ చేయాలి. ఏదైనా ఇష్యూ రాగానే మీ ఆంధ్రజ్యోతిలో వచ్చిందనుకోండి, లేకపోతే ఏబిఎన్లో వచ్చిందనుకోండి, ఆ ఇష్యూ ఎమ్మెల్యేకి ఎట్లా అర్థం అవుతుంది, మినిస్టర్కి ఎట్లా అర్థం అవుతుంది? ప్రతిదీ మినిస్టర్ చూసుకోడు కదా, ఆ సెక్రటరీ స్పందించడం లేదు. అందువల్ల నేను అనేది ఏంటంటే ఆఫీసర్స్ వెంటనే రియాక్ట్ అవ్వడం లేదు. అది పొలిటికల్ వాళ్ళు చూసుకుంటారు, ఈ టెక్నికల్ ఇష్యూస్ ఎట్లా చూసుకుంటారు? ఇది కొంచెం చంద్రబాబు గారు దీని మీద ఫోకస్ పెట్టాలనే దాంట్లో రవి గారి అడ్వైజ్ నేను కూడా ఎండార్స్ చేస్తున్నాను, నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను. చంద్రబాబు గారి స్టైల్కి అది చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యాడు గతంలో. ఈసారి ఆఫీసర్లు ఎందుకో కొంచెం మాకెందుకు వాళ్ళు పొలిటికల్ వాళ్ళు చూసుకుంటారు, మాకెందుకు అన్నట్టు ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఆఫీసర్ని ట్రైన్ చేయాలి, మోటివేట్ చేయాలి, చెప్పించాలి. వాళ్ళతో టెక్నికల్ ఇష్యూస్ మినిస్టర్స్కి ఎట్లా తెలుస్తాయండి? మినిస్టర్స్ పొలిటికల్గా మాట్లాడతారు, కానీ ఆ రిజర్వేషన్ హార్జెంటల్ ఆర్టికల్ అని ఎవరు చెప్తారు? ఎట్లా తెలుస్తుంది మినిస్టర్కి? ఆఫీసర్లు చెప్పాలి. దానిలో నెగ్లెక్ట్ జరుగుతూ ఉంది. అది ప్రతి డిపార్ట్మెంట్లో, ఈవెన్ మండల్ లెవెల్లో, ఈవెన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఈవెన్ స్టేట్ లెవెల్లో ఆఫీసర్స్ ఏ ఇష్యూ అయితే ప్రజల్లో చర్చిస్తున్నారో ఆ విషయం టెక్నికల్ ఇష్యూ, డిపార్ట్మెంటల్ ఇష్యూ అయితే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వాలి. ఇది ఇర్రెస్పాన్సిబుల్ వాళ్ళకి అట్లా చేయకపోవడం అనేది. చంద్రబాబు గారు దీని మీద ఫోకస్ చేయాలని మీ ద్వారా నేను కూడా రిక్వెస్ట్ చేస్తే నేను కూడా వారికి తెలియజేస్తాను. నేను అందులో రవి గారు ఆ పాయింట్ వాళ్ళు బాగా ఐడెంటిఫై చేస్తారు, నేను కూడా ఫీల్ అవుతున్నాను. చాలా ఇష్యూస్ ఏదో పేపర్లో వస్తాయి, అది ఎట్లా ఎమ్మెల్యేకి ఎట్లా తెలుస్తుంది, మినిస్టర్కి ఎలా తెలుస్తుంది? తెలియదండి. అది దాని మీద ఫోకస్ పెట్టాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ డిఎస్సిది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందండి? ఎవరిని కలవరు వాళ్ళు, ఎవరు ఎమ్మెల్యేలను కలవరు, మినిస్టర్లను కలవరు, ఏదో రివ్యూలు హాజరై వెళ్తారు. ఒక ఎమ్మెల్యేని కలిస్తేనే కదా ఆ ఎమ్మెల్సీలు, టీచర్ ఎమ్మెల్సీని కలిసి అది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. ఆ టెక్నికల్ సూపర్ 6 లో కూడా ఇందాక గఫూర్ గారు లేవనెత్తిన పాయింట్స్ లో కానీ లేకపోతే తులసిరెడ్డి గారు లేవనెత్తిన పాయింట్స్ లో కానీ కీలకమైనది ఏంటి అంటే సూపర్ 6 లో 20 లక్షల ఉద్యోగాలు
ఇచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు 3,000 అనేది ఒకటి, ఆ మహిళలకి 1,500 అనేది ఒకటి, తర్వాత మైనార్టీలు ఎస్సీ ఎస్టీ ఆ మహిళలకి వాళ్ళకి 50 ఏళ్లకే పెన్షన్ అనేది ఒకటి. ఇవి ఒకటి ఎందుకు ముందుకెళ్ళడం లేదు? ఒకసారి దాంతో పాటు నా సైడ్ నుంచి కూడా ఒక క్వశ్చన్ ఉంది. అత్యంత కీలకమైన చెప్పండి, ఆరోగ్యశ్రీ ఎందుకు బకాయిలు పేరుకుపోతున్నాయి? హాస్పిటల్లో 2 రోజులకోసారి నెలకోసారి స్ట్రైక్ అని ఆపేస్తున్నాయి సేవలు ఒకటి. రెండోది, ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు సకాలంలో అందడం లేదు, ఈ 2 ఏళ్లలో అందడం లేదు. విద్యార్థులకు ఎందుకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు, కాలేజీలు ఎందుకు సతాయిస్తున్నారు, వాళ్ళు ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నాయి, ప్రభుత్వం ఎందుకు ఆ విషయంలో సీరియస్గా లేదు? బోత్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ బోత్. ఓకే వరప్రసాద్ గారు మీరు టీచర్గా కూడా పనిచేశారు, మీరు మంత్రిగా పనిచేశారు, చెప్పండి. తులసి గారు చెప్పిన రైతుల సమస్య అండి. రైతుల సమస్య ఏంటంటే అది ఈ మినిమం ప్రైసెస్ అనేది లేకపోతే సపోర్ట్ ప్రైస్ అనేది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీలు కూడా ఆధారపడి ఉంటాయండి. రైతులు ఏంటంటే కొత్త టెక్నాలజీ వచ్చింది, కొత్త విత్తనాలు వచ్చాయి, కొత్త ప్రొడక్టివిటీ పెరిగింది బాగా. ఆ పెరిగిన దాని విధంగా వాళ్ళని అడ్రస్ చేయాలంటే సెంట్రల్ అండ్ స్టేట్ కోఆర్డినేషన్తో పనిచేయాలి. ఇంటర్నేషనల్ ఇష్యూస్ కూడా ఉంటాయి రైతులకు సంబంధించి. రీసెంట్ గా సెంటర్ బాగానే పెంచింది కదా, ధాన్యం ధరలు ఇతర అపరాల ధరలు కానీ అన్ని బాగానే పెంచింది. ఇంకా అడ్రస్ చేయాలి, అది కొంచెం క్రిటికల్ ఇష్యూ రైతులకు సంబంధించి. అట్ ది సేమ్ టైం మీరు చెప్పినట్లుగా మేనిఫెస్టో మీద వద్దామండి. మేనిఫెస్టో చాలా వరకు ఇంప్లిమెంట్ చేశారు, మీరే పెద్దలందరూ చెప్పారు, ఇంకా చేయవలసి ఉన్నాయి. చూద్దాం బడ్జెట్లో ఎట్లా జరుగుతుందో చూద్దాం. నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో అది వస్తుంది. అవన్నీ రాకుండా నెక్స్ట్ ఎలక్షన్కి ఎట్లా వెళ్తారు? గవర్నమెంట్ ఏంటంటే సార్, నేను ఒక రిక్వెస్ట్ తమ ద్వారా, వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్, గఫూర్ గారు కానీ తులసిరెడ్డి గారు కానీ చాలా వెరీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్. మనం ఏంటంటే జనరల్ ఓవరాల్గా గవర్నమెంట్ చాలా బాగుందనేది అందరు ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. ఎట్ ది సేమ్ టైం మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ ఆ అవైలబిలిటీ బడ్జెట్ని బట్టి ఆ ఇంపార్టెన్స్ని బట్టి ఓవరాల్గా రవి చెప్పిన దాంట్లో కాదు, ఓవరాల్గా రవి గారు చెప్పిన దాంట్లో కూడా ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది ఉన్నప్పటికీ ఏ అంశాలైతే కీలకమైన అంశాలు ఉన్నాయో, ఏది మహిళలకి 1,500 కానీ, నిరుద్యోగులు అంటే ఎవరో యువకులు అంటే ఎవరు జంజీలు, వాళ్ళకి ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం కానీ, ఆ వెనుకబడిన వర్గాల వాళ్ళకి 50 ఏళ్ళకు పెన్షన్ అన్న అది కానీ, సో ఇటువంటివి బిలో పావర్టీ లైన్ లేదా బిలో మిడిల్ క్లాస్ వీళ్ళకి అందాల్సినవి. అది మేనిఫెస్టోని నిర్లక్ష్యం చేసే ఇబ్బంది అవుతుంది ఒకటి. తర్వాత నా ప్రోమోలోనే పెట్టాను నేను, సంక్షోభం ఆపసోపాలు పడుతుందా సంక్షేమం అని. సంక్షేమం ఎందుకు ఆపసోపాలు పడుతుందంటే ఇప్పటికే అప్పులు అయిపోయినాయి, ఇవ్వాల్సినవేమో చాలా పెద్దవి, అవి ఎలా ఇస్తారు, ఎప్పుడు ఇవ్వగలరు అనేది ఒక పాయింట్ ఉంది. ఒక్క నిమిషం వరప్రసాద్ గారు, ఒక్క నిమిషం.